హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఈజీ అండ్ క్విక్గా మనం ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక కొత్త రెసిపీ. యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదు, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. ఎగ్స్ బాగా కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఎగ్స్ అనేవి మరీ ఎక్కువ చిన్న పీసెస్ కాదు, మరి పెద్ద పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్లో ఉండాలన్నమాట. సో తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం. సో వేసిన వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ అంతా బాగా వేగేంత వరకు మనం ఇలాగ కుక్ చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు వేయాల్సిన ఐటమ్స్ వేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్, దాని తర్వాత కొంచెం గరం మసాలా నచ్చిన వాళ్ళు ఇది స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం హల్దీ అంటే పసుపు, తర్వాత కారం, రెడ్ చిల్లీ పౌడర్, ఇప్పుడు సాల్ట్. ఇవన్నీ ఏంటంటే మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని మనం యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే అప్పుడే కుక్ చేసుకున్న రైస్ కాకపోయినా మార్నింగ్ కుక్ చేసున్న రైస్ కూడా యాడ్ చేస్తారు. మనం అలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ అనేది వేస్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మనం. సో ఏదైతే మిక్స్ మనం చేసామో దాంట్లోకి ఈ రైస్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం. కొత్తిమీర కూడా మన టేస్ట్కి, ఇఫ్ అట్ ఆల్ మీరు తినను అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీ అనమాట. సో మనకు నచ్చిన ఐటమ్స్ వేసేసుకొని జస్ట్ బేస్ ప్రాసెస్ తెలిస్తే చాలు. వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్తో, ఎగ్ ఉంటే ఎగ్తో, మష్రూమ్ ఉంటే మష్రూమ్తో, అట్లాగా మనకు నచ్చిన ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.